ఎలా అయితేనే మనకి 'తేజ సజ్జా' గారి 'మిరాయ్' ట్రైలర్ వచ్చేసింది. అంటే మనం ఎప్పటినుంచో ఇది కదరా మూవీ చూడాలి, నిజంగా ట్రైలర్ అంటే ఇలా ఉండాలి కదరా అని అనిపించే ట్రైలర్ ఇది నిజంగా. ఎందుకంటే మన 'తేజ సజ్జా' గారి మూవీ సెలక్షన్స్ అన్నీ అలా ఉంటాయి. చెప్పాను కదా ముందు వీడియోలో బీటీఎస్‌లోనే చెప్పుంటాను. బిహైండ్ ది సీన్స్ రియాక్షన్ వీడియోలో ఉంటది మనకి. 'హనుమాన్' గాని, 'జాంబీరెడ్డి' గాని, ఇప్పుడు ఈ 'మిరాయ్' గాని, 'మిరాయ్' గ్రాఫిక్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. అందుకే ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అలా అలా. అండ్ ఇంకా ఈ ట్రైలర్ గురించి చెప్పాలంటే పర్లేదు గుడ్డే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా ట్రైలర్ చూసింది కాదు. లాంచ్ ఈవెంట్‌లో కూడా మనకి చెప్పిన డేట్‌కే రిలీజ్ చేశారు. సో, అది మెయిన్. ఎందుకంటే మనకి ఆ ట్రైలర్ చెప్పిన టైంకి రిలీజ్ చేస్తే మనం కూడా కొంచెం వీటి మీద ఓకే. ఓకే. వీళ్ళు నమ్మొచ్చు. కరెక్ట్ టైంకి రిలీజ్ చేస్తారు. మనం కూడా వెయిట్ చేయక్కర్లేదు ఎక్కువ సేపు అని మనకో నమ్మకం వస్తది. అలా వీళ్ళు కూడా కరెక్ట్‌గా చెప్పిన టైంకి రిలీజ్ చేశారు. నాకు అందులో గుడ్ అనిపించింది. బా నచ్చింది నిజంగా. అండ్ ట్రైలర్ మీద చూద్దాం చాలా నాకు కూడా హోప్ ఉంది బావుండాలని. గ్రాఫిక్ కూడా. ఫస్ట్ ట్రైలర్ చూసేసి మిగతాదంతా మాట్లాడదాం. స్టార్టింగ్‌లోనే గ్రాఫిక్స్ సూపర్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఆక్వామేనా? ఓకే. ఓకే. కాశీ. మిరాయ్. నిజం బాగుంది. ఓకే. సినిమాలో దొంగ క్యారెక్టరా? వావ్! ఇది కదా మనం చూడాల్సింది. స్వాడ్, బ్లాక్ స్వాడ్. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. నువ్వు చేరుకోవలసిన మొదటి లక్ష్యం శ్రేయ గారు. శ్రీరాముడు నడిచిన త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం. గ్రాఫిక్స్ విషయాలు అసలు చూసుకోకర్లేదు నిజంగా. నేను చేయగలనని నన్ను చూడని లోకం. ఆ సెలక్షన్స్ అందుకే నాకు నచ్చుతాయి హీరోవి. నాతో లేని నా తల్లి నమ్మింది. ఇక నేను నమ్మటమే మిగిలింది. గుడ్. గ్రాఫిక్స్ వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ మనం ఇంకా ఊహించుకోక్కర్లేదు. బా సూపర్. ఓకే, ఇదే మన బిహైండ్ సీన్స్ లో చూసాం ఈ ఫైట్ సీన్స్. వీళ్ళిద్దరి మధ్యన వారే చూడాలి మనం. మిరాయ్. ఫైట్ అమ్మో ఫుల్ ఫైట్ సీన్స్, మొత్తం పవర్ ప్యాక్డ్ మూవీలాగా ఉంది. ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీ కోసం అవసరమవుతుంది. ఓకే, నిజంగా శ్రీరాముడా? నిజంగా శ్రీరాముడు వచ్చేసినట్టున్నారు. 12 సెప్టెంబర్ 2025. ఇంకేమైనా ఉందా? బీజిఎం గుడ్, చాలా బాగుంది. ఇందులో చాలా సీన్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. స్టార్టింగ్ నుంచి చూస్తే అందులో అంటే సింపుల్గా ఉండే, మామూలుగా ఎంజాయబుల్గా ఉండే ఒక క్యారెక్టర్ హీరోది. తర్వాత ఆ క్యారెక్టర్ అంటే ఎక్కువ దొంగతనాలు చేసే క్యారెక్టర్ అయితే అనిపిస్తుంది నాకైతే. తర్వాత కొన్ని వచ్చే సిచ్యువేషన్స్ వల్ల తను మారుతాడేమో అని తెలుస్తుంది క్లియర్గా. వాళ్ళ మమ్మీ తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత దానికోసం చెప్పి ఏవో మొత్తం 7 గ్రంథాలు అని చెప్తున్నారు. ఆ గ్రంథాల కోసం చూడాలి మరి. సో అవే హీరో కాపాడుతాడు అనుకుంటా. విలన్కి అదే కావాలి, మన విలన్కి. ఆల్రెడీ మన విలన్ దగ్గర బ్లాక్ స్వాడ్ ఉంది. ఇంకేం చెప్తాం, నిజంగా చాలా బాగుంది. లాస్ట్లో ఏకంగా శ్రీరాముడు వచ్చేసినట్టు ఉన్నాడు. కానీ
చూడాలి. అది బ్లర్ చేశారు కాబట్టి కొంచెం ఏఐలో ఉండకుండా నీట్‌గా నిజంగా ఉంటే బావుంటది. ఎందుకంటే నాకు ఈ హీరో సెలక్షన్స్ మీద పర్లేదు. అంటే మరి మనకు అంతలాగా ఉండవు. బావుంటాయని అనుకుంటున్నాను నేను కూడాను. చూద్దాం నిజంగా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. 12 సెప్టెంబర్ మనకు మూవీ రిలీజ్ అవుతుంది. ఆ రోజు మనం రివ్యూ అప్పుడు మాట్లాడదాం ఈ మూవీ చూసి ఎలా ఉందో నిజంగా. నాకైతే చాలా నచ్చింది ట్రైలర్. మీకెలా నచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్.